ఇక్కడ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. చేరిన పిల్లలకు కూడా మరి వారి చదువుల విషయంలో బాగా చదువుకొని మరి దేవుడికి మహిమ తెచ్చేలాగా పాటలు కూడా స్పష్టంగా పాడుతూ ఉన్నారు పిల్లలు. మరి ఇంకా స్పష్టంగా ఇంగ్లీష్ పాటలు కూడా నేర్చుకొని మరి పెద్ద పెద్ద మీటింగుల్లో కూడా వారు పాడటానికి దేవుడిని మహిమపరచడానికి దేవుడు వారిని వాడుకొనును గాక. మరి సమయంలో మరి వెంబడించడం అనేది చాలామందికి కష్టంగా ఉంటుంది. ఎక్కడికైనా మనం పిల్లలు తీసుకొని పోతే వాళ్ళు మనల్ని వెంబడించకుండా ఆ కొట్లు ఆ బొమ్మలు అవి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అరే మా అమ్మ మా నాన్న ఉన్నారే, వాళ్ళు చెప్పినట్టు వినాలి అని ఉండదు వాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏం చేస్తాయంటే పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ ఆకర్షించినప్పుడు మనము ఒకటి అనుకుంటాము, కానీ వేరే జరుగుతుంది. యేసు ప్రభు వారికి కూడా ఏమయ్యారండి, తల్లిదండ్రులు పిల్లవాడిని పట్టించుకోలేదు, వస్తున్నాళ్లే అనుకున్నారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. పిల్లరా, అలా వెంబడించే విషయంలో పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే చూస్తూ, అంటే ఒకవేళ నువ్వు ముందే వెళ్ళావు, వాళ్ళు వస్తున్నారా లేదా చూస్తూ మళ్ళీ కలుసుకొని మళ్ళా నడవడం అనేది చేస్తే తప్పిపోకుండా ఉంటాము, జారిపోకుండా ఉంటాము, లేకపోతే ఎవరు ఎత్తుకుపోకుండా కూడా ఉంటాం. ఎందుకంటే అట్లా బెత్తర చూపులు చూస్తున్నావు అనుకో, నువ్వు ఎవడో వచ్చేసి నిన్ను ఎత్తుకుపోతా ఉంటాడు. కాబట్టి అలాంటి పని చేయకూడదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనానికి వస్తే ఒక శాస్త్రి మరి యేసు ప్రభు వెంబడించినప్పుడు కానీ అతను వెంబడించడానికి ఇష్టం శిష్యులలో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, వృద్ధులు తమ వృద్ధులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. చూసారా, ఈ యొక్క మత్తయి సువార్తలో 2 మనుషులని చూపించాడు దేవుడు. ఒక అతని పేరు ఏంటంటే శాస్త్రి, రెండో అతని పేరు రాయలేదు. కానీ మొదట అతను నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. రెండో వ్యక్తి కూడా వస్తాను, కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి పాతిపెట్టి వస్తానని చెప్తా ఉన్నాడు. పిల్లరా, చనిపోయినటువంటి మనిషిని తెలిసి కూడా నేను వస్తానని మొదట అన్నాడు, కానీ అదే మాట ఏమన్నాడంటే నేను పాతిపెట్టి వస్తాను అన్నాడు. కాబట్టి ఇద్దరు కూడా వెంబడించారా? అన్నారు కానీ వెంబడించాల. చాలామంది క్రైస్తవులు మరి వస్తూ ఉన్నప్పుడు అక్క ఇంకా తయారవ్వలేదంటే వస్తున్నాను నువ్వు బా అంటారు. తీరా చూస్తే వాళ్ళు చర్చికి రారు, పైకి మాత్రం అంటారు అన్నమాట. చాలామంది అంటుంటారు, పిల్లలు కూడా మరి బడికి రాలేదేమిట్రా అని అడిగామనుకో, వస్తామండి అంటారు. మేము పిల్లల్ని బడికి రానప్పుడు పిల్లల్ని పంపిస్తూ ఉంటాం, బడికి వచ్చిన పిల్లల్ని. ఏంట్రా వాడు రాలేదు చూసిరాపు అంటే వాడు అక్కడికి పోతాడు, పోయితే వస్తున్నాలే బా అంటాడు, కానీ రాడు వాడు బడికి. దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, ఎందుకు మాట వినరు? ఎందుకు మాట వినరంటే మంచి కార్యములు మనం ఎప్పుడైతే చేయలేమో అప్పుడు పెద్దల మాట మనం వినం. మీరైనా అంతే, మీకన్నా పెద్దవాళ్ళ మాట మీరు వినరు, పిల్లలు వాళ్ళకన్నా పెద్దవాళ్ళ మాట వినరు. కొంతమంది టీచర్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చి, ఏమంటే పిల్లలు మాట వింటలేదండి. ఏంట్రా మాట వింటలేదంటే, లేదు మాస్టారు ఆమె సరిగ్గా చెప్పట్లేదు పాఠం అంటారు. సరిగ్గా చెప్పట్లేదు పాఠం అంటే ఆమె గేలి చేస్తూ ఉంటారు అన్నమాట, ఎగతాళి చేస్తూ ఉంటారు, లెక్క చేయకుండా ఉంటారు. పిల్లలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పిల్లరా, ఆడపిల్లలు కలిపి లేపి ఏంటమ్మా ఏంటి టీచర్ గారిని ఇబ్బంది పెడుతున్నారంట అంటేనే ఆమె కూర్చొని కుర్చీలో పేరు చూసుకుంటుందండి, మాకు పాఠాలు చెప్పట్లేదు. చూడండి, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పిల్లలు మరి నాకు ఒకరోజు గాయమైంది కాలికి. సరే బలం కూర్చొని కింద కాళ్ళు పెట్టుకున్నట్టు నాకు కింద కూర్చుంటారు కదా పిల్లలు బళ్ళో. కూర్చొని ఒక పిల్లోడు అంటున్నాడు, పక్కనోడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అరే మాస్టర్కి రక్తం వస్తుందిరా. పిల్లలన్నీ గమనిస్తారండి. ఎక్కడో కాలికి ఉన్నటువంటి గాయాన్ని వాళ్ళు చెప్పిందాక నాకు కూడా తెలియలేదు, ఏదో గుచ్చుకుంది అక్కడ. దేవుని యొక్క ప్రేమలో మనల్ని వెంబడిస్తూ ఉంటారు పిల్లలు. అలాగే దేవుడు కూడా
మనల్ని చూస్తూ వీళ్ళు సరిగా వస్తున్నారా లేదా, మాట్లాడుతున్నారా లేదా అని చూస్తారు. ఎవరైతే చక్కగా ఉంటారో, నీట్గా ఉంటారో, ఎవరైతే మర్యాదగా ఉంటారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. చూడండి, మనం లూకాసు వార్తలోకి వెళ్తే 9వ అధ్యాయము 57వ వచనంలో 3 వ్యక్తుల్ని మనకు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం. ఒకడు వారు మార్గంగా వెళ్తుండగా ఒకడు నీ వెంబడి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఇందాక వాడు కూడా అదే చెప్పాడు కదా మత్తయి సువార్తలో, కానీ ఇక్కడ 3 కనపడతారు మీకు. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పెను. అంటే వాడు రాలా, మొదటోడు రాలా, ఇప్పుడు రెండో వాడు అంటున్నాడు. వీడు కూడా రమ్మంటే రాట్లా. వీడు కూడా ఏమంటున్నాడు, ఇంటికి పోయి పాతిపెట్టి వస్తానంటున్నాడు, చచ్చిపోయినాడు. 3వ వాడు 61వ వచ్చిన. ఇంటికి వెళ్ళి నేను మా అమ్మ వాళ్ళని కనుక వస్తాను. దేవుణ్ణి వెంబడించాలి అని అనుకున్నప్పుడు అమ్మా నాన్నల్ని సంప్రదించాల్సిన పని లేదు. బైబిల్ ప్రకారం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడి సన్నిధికి. దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎవరు వద్దన్నా కూడా నేను వెళతాను అనే మాట నీలో నుంచి రావాలి. ఏమంటే మా ఆయన వద్దన్నాడు, మా అమ్మ వద్దంది, మా నాన్న, ఎక్కడికి నువ్వు వెళ్తుంది? దేవుడి సన్నిధికే. దేవుడి సన్నిధి ఏమన్నా పాపం ఉంటుందా? అసభ్యత ఉంటుందా? చండాల మాటలు ఉంటాయా? అన్నీ మంచిగానే ఉంటాయి కదా. దేవుడి సన్నిధిలో నిలబడటానికి నువ్వు దేవుడిని వెంబడించాలి. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనములో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మత్తయిని పిలిచాడు. చూడండి దేవుని యొక్క ప్రేమలో 9వ అధ్యాయము 9వ వచనం. వెంటనే జరిగింది. ఇక్కడ ఏమి ఆగలేదు. మా అమ్మకి చెబుతాను, మా నాన్నకి చెబుతాను, మా ఆవిడికి చెప్పొస్తాను, మా ఊర్లోకి చెప్పొస్తాను, సాకులేం చెప్పలేదు ఇతను. ఆలోచించేయండి, దేవుడి పిలుపుకి ఎప్పుడైతే లోపడతామో ఇతను ఏమయ్యాడండి? తర్వాత శిష్యుడయ్యాడు, దేవుని శిష్యుడయ్యాడు. మత్తయి 6వ వచనం కూడా చూడండి. 19వ అధ్యాయము 6వ వచనం. 19వ అధ్యాయము 6వ వచనం. నిత్యజీవం కోసము ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 19వ అధ్యాయము 6వ వచనం అండి. నిత్యజీవం కోసమని మత్తయి సువార్త అండి. ఒకడు వచ్చాడు, కానీ వాడు మిగులు ఆస్తిపరుడై ఉన్నందున దేవుణ్ణి వెంబడించకుండా వెనుతిరిగిపోయాను అని రాశాను. 21వ వచనం కూడా చూడండి. 19వ అధ్యాయము 21వ వచనం మత్తయి సువార్త. నీవు పరిపూర్ణుడు కావాలి అంటే నన్ను వెంబడించమన్నాడు. ఏం కావాలంటే దేవుని వెంబడించాలని ఆయన చెప్తున్నాడు అతనితో. ఏమండి, పరిపూర్ణత కావాలి అని అంటే నీకు జంజాటం అనేది ఉండకూడదు. దాన్ని నమ్మేసి నా వెంటరా, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. పౌలు ఏం చేశాడు? మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. శిష్యులు ఏం చేశారు? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పిల్లరా, ఒక అబ్బాయి ఇలాగే మరి పాస్టర్ గారి దగ్గర వాళ్ళ అమ్మ చెప్పిందంట, అయ్యా పాస్టర్ గారు ఇక వెళ్ళిరా అన్నంత వరకు నువ్వు మందిరాన్ని వదిలిపెట్టి రాబాకు అని చెప్పింది. అలాగే ఆ అబ్బాయి ప్రార్థనకి ముందే వచ్చి చక్కగా పాస్టర్ గారికి పాస్టర్ గారికి సాయం చేస్తూ ఊడుస్తూ తుడుస్తూ వస్తామన్నాడు. పాపం పేద పిల్లవాడే, పెద్ద ఏదో ఒక ఇల్లు అయితే ఉంది కానీ పెద్దగా ఆస్తులు ఏమీ లేవు వాడికి. అలాంటి సందర్భంలో ఆ అబ్బాయికి ఏదో తెలియని రోగం వచ్చింది. వాళ్ళంతా బాధపడుతున్నారు. అమ్మా నాన్నలు డాక్టర్కి చూపిస్తే డాక్టర్ అన్నాడంట 2 లక్షలు ఖర్చు అవుతున్నాడంట. 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంకేం చేయాలి వీళ్ళు? ఏం చేయట్లేదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, అయ్యారు ప్రార్థన చేయండి, మా అబ్బాయికి ఇట్లా బాగాలేదంట. అవునా, బాగాలేదా? సరే అని చెప్పేసి అతను కూడా డాక్టర్ని కలిసినప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారంట, పరిస్థితి ఇలాగ ఉందండి, మరి చాలా ఖర్చు అవుతుంది ఈ అబ్బాయి కోసం అన్నారు. సరే పాస్టర్ గారు ఏమనుకున్నారేమో తెలియదు కానీ, సార్ ఆ అబ్బాయి బాగుపడాలి, మరి ఆ అబ్బాయికి మళ్ళా మంచి పరిచయం చేస్తాడు చర్చిలో, మరి ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టము,
కాబట్టి చిన్నపిల్లాడే, 10 ఏళ్ళ లోపు పిల్లాడే. ప్రియులరా అని డాక్టర్ గారితో చెప్తే ముందు ₹1,00,000 కట్టమన్నారంట. సరే ఈయన దగ్గర కూడా లేవు, పాస్టర్ గారి దగ్గర. వెంటనే పోయి ఆయనకున్నటువంటి పొలం ఏదో ఉందంట, పొలాన్ని వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, అయ్యా మరి నాకు అవసరం ఇప్పుడు, మరి నాకు ఇంత డబ్బు కావాలి అని అంటే వాళ్ళు 3 లక్షలు ఇచ్చారంట. 3 లక్షలు తీసుకొని వచ్చి 1 లక్ష కట్టేశాడు. కట్టిన తర్వాత ఆపరేషన్ చేశారు, మరి 2వ లక్ష కూడా కట్టేశాడు. మరి చక్కగా ఒక 3-4 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. అబ్బాయి బాగైపోయి ఇంటికి వచ్చాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ బాగైపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అంటున్నాడంట, అమ్మ నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను. అరే ఇప్పుడే కదా బాగైంది, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోమని తల్లిదండ్రులు. లేదమ్మా లేదు, దేవుడి పరిచయం చేయాలి, దేవుడే నన్ను కాపాడాడు. నిజంగా పాస్టర్ గారు లేకపోతే మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు, దేవుడే పాస్టర్ గారిని మన కోసం పంపించాడు అని చెప్పి ఆ అబ్బాయి ఆయన దగ్గరే ఉండి మరి చదువుకోవాల్సినటువంటి చదువంతా చదువుకొని చివరికి పాస్టర్ అయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ఒక నమ్మకమైనటువంటి పరిచారకులు ఈ రోజున అవసరం. కష్టాల్లో నిన్ను ఆదుకునేవాడు దేవుడే. చూడండి 21వ వచనంలో, 19వ అధ్యాయం 21వ వచనంలో, నీవు పరిపూర్ణుడు కావాలి అంటే నన్ను అమ్మి నన్ను వెంబడించు అని దేవుడు చెప్పాడు. 22వ వచనం చూడండి. వచ్చాడండి, వెంబడించాడా? ఎందుకని? వీడు ఆస్తి ఉంది. ఇందాక నేను చెప్పిన పిల్లోడికేమో ఆస్తి లేదు, ధనము లేదు. అంటే బీదవాళ్ళని నేను పిలవచ్చి తినని ప్రభువారు చెప్పారు. డబ్బున్న వాళ్ళని పిలవడానికి రాలేదన్నాడు. ప్రియులరా పాపులను పిలవచ్చి అన్నాడు. ఏమండి? అలాగే నీతిమంతులను పిలవరాలేదని చెప్పారు. నీతిమంతులు ఎవరు లేరని బైబిల్ కూడా చెబుతా ఉంది. ప్రియులరా ఆలోచించేయండి. 23వ వచనం కూడా చూడండి. భూమి మీద కాబట్టి ధనం మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు, అయ్యో డబ్బు ఖర్చు అయిపోతుంది అని అనుకునేవాళ్ళు ఏది దేవుడు కొరకు. ప్రియులరా వాళ్ళు ఎవరు దేవుడి రాజ్యానికి వారసులు కాలేరు, ధనవంతులు కాలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసంతా డబ్బు మీదే ఉంటుంది. ఒక పాస్టర్ గారు ఇలాగే రోడ్డు మీద వెళుతూ ఉన్నారండి, బండి మీద వెళుతూ ఉన్నారు. ఆయన ఏమీ మామూలుగానే స్లోగానే వెళుతూ ఉన్నాడు బండి. కానీ రాకూడని రూట్లో ఏరేవాడు ఒక కుర్రవాడు వచ్చి అతన్ని గుద్దేశాడు. పాస్టర్ గారు పడిపోయారు. ఈ కుర్రాడు బాగానే నిలదొక్కొని వెళ్ళిపోయాడు బండి. కానీ ఆ పాస్టర్ గారు పడిపోయిన సంగతి చూశారు చాలామంది, కానీ ఆ అబ్బాయిని మాత్రం పట్టుకోలేదు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ అబ్బాయి భయం వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ పడ్డాడో ఏంటో కూడా తెలియదు. వెంటనే ఆయన తెలియకుండానే చేతులెత్తి, ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి. వెంటనే అటు పోతున్న వాళ్ళు ఎవరో బండి పడిపోయాడినా అని చెప్పేసి దగ్గరకు వచ్చి చూసి ఆయన ఫోన్ మాట్లాడి 108ని పిలిచి ఆయన్ని హాస్పిటల్కి చేర్చారంట. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే హాస్పిటల్లో చేర్చారో డాక్టర్ గారు అన్నారంట, ఎక్కడ పడ్డారు, ఎందుకు పడ్డారు, ఇది అడిగారంటే చెప్పారు. చెప్పిన తర్వాత ఏమండి, ఈయనకి బోను ఫ్రాక్చర్ అయింది, మినిమం 40,000 ఖర్చు అవుతుంది, ఇప్పుడు దాన్ని ఆపరేషన్ చేయాలి. ఆయనకి ఇమ్మీడియట్గా చేస్తేనేమో బాగుంటుంది, లేకపోతే లేట్ అయితే ఇబ్బంది పడతారు అని చెప్పాడు డాక్టర్. ప్రియులారా ఆలోచించేయండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అనుకున్నారంట, అయ్యా నీ నెంబర్ చెప్పు అని చెప్తే నెంబర్ చెప్పాడంట. వాళ్ళ ఆవిడికి ఫోన్ చేశారంట, మా పరిస్థితి అని. ఆమె అక్కడి నుంచి చెప్పిందంట, వేరే ఊర్లో ఉందా, అక్కడి నుంచి, అయ్యా మీరు ఏమనుకోవద్దు, మీ దగ్గర డబ్బులుంటే కట్టేయండి, నేను వస్తున్నాను, వచ్చి నేను మీకు ఇస్తానంటే వాళ్ళంతా నమ్మారండి. నమ్మి మరి ఆయన ఎవరో పాస్టర్ గారంట పాపం, మరి కడదామని చెప్పేసి వాళ్ళు ఒక 20,000 కట్టారు. కట్టంగానే స్టార్ట్ చేశారు. ఈలోపు ఆమె తిరిగి వచ్చేసేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా అడిగారంట. అడిగితే ఆసుపత్రి లోపలికి తీసుకెళ్ళారండి. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఎంత కృపామయుడో, ఎవరో తెలియదు వాళ్ళు. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా వలనే సహాయం దొరికింది. ఒక అన్యజనులు కూడా సహాయం చేయగలిగిన స్థితిలో
ప్రేమించేటువంటి దేవుడు సహాయకులుగా పంపుతాడు. అందుకని పౌలు జైల్లో ఉన్నప్పుడు అతను రోగిగా ఉన్నాడు కాబట్టి అతనికి మరి కావలసిన మెడిసిన్స్ అందించడానికి దేవుడు లూకాను జతపరిచాడు. ఆలోచించేయండి, దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడైతే కాదు. మరొక మాట మనం చూద్దాం. 23వ వచనం, భూమి మీద ఆస్తి సంపాదనలు కలిగిన వారు ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని లేదా వెంబడించడం అనేది జరగదు. మార్క్స్ వార్త చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం, అల్ఫయి దేవుడు పిలిచాడు. 2 చూడండి, ఇక్కడ అల్ఫయి కుమారుడు లేవిని చూసి రమ్మనగానే అతను వెంబడించాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఈ మాట మీకు కనబడదు. లేవిని పిలవగా అతడు వెంబడించినట్టుగా బైబిల్లో కొంతమంది దేవుడు పిలవంగానే వదిలిపెట్టించారు. మన సంఘంలో ఒక అమ్మాయి ఉండేది, ఇప్పుడు రావటం లేదు, అమ్మాయి కుమారి అని. ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్దామని నేను మరి చర్చి పక్కనే ఉండేవాళ్ళు వచ్చి నేను అక్కడ కేకేస్తే అమ్మాయి కుమారి పలానా చోటుకి వెళ్దామంటే 5 నిమిషాల్లో వచ్చేస్తాను అయ్యారు అని వచ్చేసి. ఎప్పుడు రాను అనే మాట వాడలేదు ఆ అమ్మాయి. కానీ అంత దేవుడిని వెంబడించిన అమ్మాయి మళ్ళీ ఇప్పుడు లోకంలో కలిసిపోయింది. కారణం ఏంటంటే సహవాసం సరైనది కాదు. సహవాసం ఎప్పుడైతే సరైనది కాదో అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామండి? లోకంలో కలిసిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో అల్ఫయి కుమారుడు లేవి ఇక్కడ కూడా మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 43వ వచనం, 1:43 యోహాను రాసిన సువార్తలో ఫిలిప్పు కనపడుతున్నాడు. ఫిలిప్పుని పిలవగానే ఫిలిప్పు కూడా దేవుణ్ణి వెంబడించటము స్టార్ట్ చేశాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 8వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి, యోహాను రాసిన సువార్త. దేవుని ప్రేమిస్తున్న ఇప్పుడు వెంబడిస్తే ఏం లాభం అండి అని ఎవరన్నా అడిగితే ఈ వాక్యం చెప్తాను. ఏమని? వెంబడించేవాళ్ళు ఎక్కడుంటారు? వెలుగులో ఉంటారు. వెలుగులో ఉంటారు. వెలుగు అంటే దేవుడు, అంటే దేవుళ్ళో ఉంటారని అర్థం. కాబట్టి చీకటి నీకు లేకుండా చేసే దేవుడుగా ఈయన ఇక్కడ వాక్యాన్ని మనతో చెప్తా ఉన్నాడు. 10వ అధ్యాయము 27వ వచనం చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. కాబట్టి ఆయన గొర్రెలు అయితే ఆయన వెంబడిస్తాయి, ఆయన గొర్రెలు కాకపోతే ఆయన వెంబడించవు. నా కొడుకు అయితే నేను పిలిస్తే పలుకుతాడు. నా కొడుకు కాకపోతే ఇప్పుడు ఎంతోమంది పిల్లలు పోతూ ఉంటారు. అరే రాజేష్ అని మనం పిలిచామనుకో, ఎవడు తిరుగుతాడు నీ వైపు? నీ కొడుకు తిరుగుతాడు. వేరే వాళ్ళు తిరగరుగా, వేరే వాళ్ళ పేర్లు అవి కాదుగా. ఎవరు పెట్టారు నీకు ఆ పేరు అంటే మీ తల్లిదండ్రులు పెట్టారు. కాబట్టి తల్లి స్వరము తండ్రి స్వరము పిల్లలకు అర్థమైపోద్ది. అరే మా అమ్మ పిలుస్తుందిరా, అరే మా నాన్న పిలుస్తున్నాడురా అని చెప్పేస్తారు. ఎందుకంటే ఎవరి స్వరం ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా స్వరము అంటే తండ్రి అయినటువంటి దేవుడి యొక్క స్వరము నిజమైన పిల్లలైతే వింటారు, వెంబడిస్తారని దేవుడు మనతో మాట్లాడతాడు. నిజమైన పిల్లలు కాదనుకోండి, ఇక్కడ కాకపోతే ఇంకో చోటికి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము 19వ వచనంలో పేతురు ఆంద్రేయులను దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు వలలు విడిచి వెంటనే దేవుడిని వెంబడించిరి అని రాసింది. చదవండి. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటిది ఏంటంటే వాళ్ళిద్దరిని పిలవంగానే వాళ్ళిద్దరూ మరి వాళ్ళు పనులు చేసుకుంటున్న వాళ్ళండి. అయినా కూడా వాళ్ళు వలలు విడిచి మరి దేవుణ్ణి వెంబడించినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి సాకులు చెప్పేవాళ్ళు దేవుని వెంబడించలేదు.
సాకులు చెప్పకూడదు. ఎందుకంటే మీరు అనొచ్చు ఇప్పుడు, లేదా నేను కూడా మీతో మాట్లాడుతాను. ఏమనంటే తెలుసా, ఈ 12 మంది శిష్యులు ఆయన వెంట తిరిగారు. వాళ్ళకి ఈ 3.5 సంవత్సరాల రోగం రాలేదంటారా? జబ్బేం రాలేదంటారా? జ్వరం రాలేదంటారా? ఏమంటే ఏమీ రాకుండా 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారా? అవన్నీ రాయలేదు బైబిల్లో. కానీ ఆ 3.5 సంవత్సరంలో ఆ శిష్యులకి కూడా కొన్ని అనారోగ్యాలు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు ఏమైనా విడిచిపెట్టారు దేవుడిని? ఎందుకని? స్వస్థపరచు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మరణకాలంలో కూడా, తుఫాను రేగినప్పుడు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆహారం కొదవ లేకుండా ఉంది ఆయనతో తిరుగుతూ ఉన్నప్పుడు. దేవుని యొక్క ప్రేమలో 21వ వచనము చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయంలోనే యాకోబు యోహానులను ఇక్కడ వీళ్ళు కూడా మరి చేపలు పట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళే. ఇందాక పేతురు, ఆంధ్రే కూడా చేపలు పట్టుకునేవాళ్ళే. వీళ్ళందరూ పామరులు అని రాస్తుంది బైబిల్లో. పామరులైనటువంటి వారు ఎందుకు పిలిచారు, ఎందుకు వెళ్ళాలి మేము అనే క్వశ్చన్ చేయకుండా మరి ప్రభు వెంబటి నడిచినట్టుగా మనం చూస్తాం. 6వ అధ్యాయము 33వ వచనం. 6:33 చూస్తాం. కాబట్టి రాజ్యము నీతిని వెతుకుతూ వెంబడించాలి. ప్రభువుని ఎలా వెంబడించాలో ఆయనే చెప్తున్నాడు. ముందర రాజ్యం ఒకటి ఉందని దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ రాజ్యానికి మీరు రావటానికి నన్ను వెంబడించండి. అర్థమవుతుందండి మీకు? దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడని బైబిల్ చెప్తా ఉంది. 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. మంచిది. వచ్చి తీసుకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? వెంబడించేవారిగా ఉండాలి. మనం వెంబడించలేదనుకో తీసుకెళ్ళలేము. వెంబడించేవారిని దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ముందు రాజ్యాన్ని వెతుకు. నాకు ఒక రాజ్యం ఉంది, పరలోకంలో ఆయన సిద్ధపరిచాడు, దానికోసం నేను ప్రభువుని వెంబడించాలి. లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. ఎందుకంట పిలిచింది ఆయన? ఎందుకంటే ఆయన వెంట రమ్మని చెప్పింది ఎవరంట? మారు మనసు పొందడానికి వెంబడించాలి. పిల్లలు స్కూల్లోకి ఎందుకు వెంబడిస్తారు? చదువు కోసం. చదువు అయిపోయిన తర్వాత దేన్ని వెంబడిస్తారు? ఉద్యోగం కోసం. ఉద్యోగం వచ్చిన తర్వాత దేనికోసం వెంబడిస్తారు? ఆ ఉద్యోగం చేయటానికి టయానికన్నా ముందు పరిగెత్తుకుంటూ పోతారు, వెంబడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ యజమానుడికి నచ్చుద్ది, మంచిగా వస్తున్న వాళ్ళని మెచ్చుకుంటారు, మంచిగా పనిచేస్తున్న వాళ్ళని కూడా మెచ్చుకుంటారు. ఒక ఆమెని ఊడవమ్మ అని చెప్పేసి అడిగారంట. ఊడుస్తూ ఉంటే ఆమెకు కాస్త బూజు అట్లా కనపడిందంట పైన. ఈమెం చేస్తుంది? మామూలు ఊడిస్తే 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈమెం చేస్తూ ఉంది? పైన కింద మొత్తం ఊడిస్తూ ఉందంట. చూశాడు యజమానుడు. నేను ఇక్కడి వరకే ఊడవమన్నాను ఈమెని, కానీ ఈమె మొత్తం క్లీన్ చేస్తూ ఉంది. నిజంగా ఈమె పనిమంతురాలు, ఈమెకి దేవుడు అంటే ఇష్టం, పని అంటే ఇష్టం. చూసిన వాళ్ళు మెచ్చుకునేటట్టుగా మన పని ఉండాలి తప్ప చేశామా లేదా అని మనము చాలామంది అనుకుంటాం. అటు చదివి మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. ఏమండి, మనం మాట్లాడుతున్న టాపిక్ సణుగులు ఇక్కడ ఈ సందర్భం. ఏమండి, ఆ దేవుడి వాక్యం పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయములో 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడి. సణుక్కొని చేయకూడదు. ఈ పాస్టర్ గారు వచ్చారా, ఈయన కోసం ఇప్పుడు వండాలా,
ఈయన కోసం పెట్టాలా, ఆయన ఏదో చెబుతాడు, మనకెక్కడ కుదురుద్ది? సణుగు కొనక ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. సణుక్కునే మనస్తత్వం ఉందేమో నీలో, అది తీసేసుకో. వెంబడించాలంటే సణుగులు ఉండకూడదు. వెంబడించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. వెంబడించాలి అంటే శ్రమలు అనుభవించాలి. వెంబడించాలంటే మనం ఈ లోక సంబంధమైన కొన్ని కోరికల్ని దూరంగా పెట్టాలి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన